దుర్గంకొండకు జర్నీ నార్మల్‌గా బెంగుళూరు నుండి చిత్తూరు, చిత్తూరు నుంచి కడప రోడ్‌లో కల్లూరు చేరుకొని అక్కడి నుంచి సదుం, తర్వాత సోమల, సోమల మీదుగా నంజంపేట, పెద్ద ఉప్పరపల్లి, ఆవులహల్లి, అక్కడి నుంచి దుర్గంకొండకు చేరుకోవచ్చు. రోడ్లు బాగానే ఉన్నాయి. చాలా బాగా మంచి వ్యూ ఉంటుంది. మొత్తం కొద్దిగా ఫారెస్ట్ ఏరియా, కౌండిన్య అభయారణ్యం అంటారు. కొంచెం ఎలిఫెంట్స్ ఇట్లా ఎక్కువ ఉంటాయి ఏరియాలో, కొద్దిగా తిరుగుతూ ఉంటాయి కొద్దిగా. అయితే ఇప్పుడైతే లేవు ఈ ఏరియా. కొద్దిగా కౌండిన్య ఆ పక్క పలమనేరు సైడ్ వెళ్ళాయట. చూడ్డానికి ఇప్పుడు ఫారెస్ట్ బాగానే ఉంటుంది. ఇదంతా మంచి కౌండిన్య అభయారణ్యం అన్నమాట. దాంట్లో ఇక్కడ మామూలుగా ఒక గార్గేయముని అనే స్వామి తపస్సు చేసిన ప్రాంతం, కొండ అన్నమాట. పైన అమ్మవారు పార్వతమ్మ దగ్గర ఉంటుంది. పార్వతమ్మ వారి విగ్రహం ఉంటుంది. అక్కడ కూర్చొని తపస్సు చేసి అక్కడి నుంచి నది స్టార్ట్ అవుతుంది. అదే గార్గేయ నది అంటారు మామూలుగా. ఈ గార్గేయ నది పించాకు ఉపనది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సదుము, పీలేరు, తర్వాత పించా నది డ్యాంలోకి వస్తుంది. ఇది పీలేరు నది అని కూడా ఆ పేరు. దీనికి గార్గేయ నది అంటారు. చూస్తున్నారు అంత మొత్తం గ్రీనరీగా ఉంది. ఇంత సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీగా ఉండడం చాలా గ్రేట్. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. చుట్టుపక్కల మంచి సీనరీస్ చూసే వ్యూ అంతా బాగుంది. రోడ్డు బాగుంది. ఇరువైపులా బ్యాంబూ వెదురు చెట్లు బలంగా ఉన్నాయి. పెద్ద ఎత్తైన వెదురు చెట్లు, చల్లటి గాలి వస్తూ ఉంటుంది. రోడ్డు బాగుంది. రోడ్డు జర్నీ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా మంచి గ్రీనరీతో ఉన్నది. ఇట్లా డ్రైవ్ చాలా బాగుంది. ఇంకా రైనీ సీజన్, వింటర్లో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఎవరైనా వీలుంటే చూడండి. ఇట్లా ఖచ్చితంగా ఒక్కరోజు ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఇక్కడ మంచి శివాలయం ఉంది. పెద్ద ఒక కొండ ఉంది. కొండ గుహ లోపల శివుడు వెలిచాడు అనమాట. ఇక్కడ గార్గేయ ముని అక్కడ తపస్సు చేశాడు అప్పట్లో. దుర్గంకొండ అంటారు మామూలుగా. ఇక్కడ చిత్తూరు జిల్లా సోమల మండలం, ఆవలహల్లి తర్వాత ఇది మామూలుగా వస్తుందంట ఈ ఊరు. శివరాత్రికి మామూలుగా తిరణాలు అట్లా జరుగుతూ ఉంటాయి. చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మామూలుగా చూస్తున్నారు అంత రైట్ సైడ్ గ్రీనరీస్, రైట్ టు లెఫ్ట్. రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడ. మంచి ఇప్పుడు అసలు ఈ మేలో అంత ఎక్స్పెక్ట్ చేయము ఇంత గ్రీనరీ. అంటే ఇంక మీరు వింటర్లో చూడండి ఎలా ఉంటుంది ఇక్కడ. ఒకసారి అసలు ఊటీ, కొడైకెనాల్ అంటే అంత ఆల్మోస్ట్ ఆ వెదర్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఆ కొండపైన వెళ్ళిన తర్వాత దగ్గరలో అంటే మన లోకల్గా ఉండే మంచి స్పాట్ అనమాట. చాలామంది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ లోకల్స్కి బాగా ఐడియా ఉంది. ఇక్కడ సోమల, చౌడేపల్లి, పొంగనూరు వరకు, సదుం మండలం వరకు ఈ ప్రాంతం బాగానే ఐడియా ఉంది. లోకల్ మంచి నేచర్లో స్పెండ్ చేయడం మంచి ప్లేస్ ఇక్కడ. చూస్తున్నారు ఇదంతా బాగుంది. సన్ రైజ్ ప్లస్ చుట్టుపక్కల గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ వాటర్ అంతా ఉంటుంది. మనం వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే వాటర్ ఉండే రూమ్స్ కానీ ఎప్పుడెప్పుడు కడుతున్నారు. అదే డే టైం చాలామంది వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్లేస్ అంటే గార్గేయ ముని ప్లేస్. పైగా పీలేరు నది, పింఛా ఉపనది అంటారు. అవన్నీ ఇక్కడ నుంచి పుడతాయి అనమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మామూలుగా కౌండిన్య అభయారణ్యం అంటారు. కొంచెం ఎక్కువ ఏనుగులు అన్నీ ఇక్కడ మామూలుగా ఉంటాయి. ప్రస్తుతానికైతే లేవు కానీ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఎప్పుడో తిరుగుతూ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ ఏరియా అంతా ఎలిఫెంట్ సెంచరీస్ టైప్. దగ్గర లోకల్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళి చూడండి. అంటే చాలా రోజులు అనుకుంటున్నాయి. ఇక్కడ ఆల్రెడీ 2 times ఇక్కడ విజిట్ చేశాను కానీ వీడియో చేయడం మళ్ళీ ఈరోజు వచ్చి వీడియో చేస్తున్నాను. ఇక్కడ శివాలయం ఒక గుహలో ఉంటుంది. గుహలో శివాలయం బాగుంటుంది. చూడండి మీరు జస్ట్ కంటిన్యూటీ. ఇవన్నీ వెదురు ఎక్కువ ఉంది ఈ ఏరియా. విపరీతమైన వెదురు, లేత వెదురు. అందుకే ఏనుగులు కూడా బాగా ఇష్టంగా తింటాయి ఈ వెదురు. లేత ఇగురు కోసం ఎప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ వాడికి ఫుడ్ అంతా లేనప్పుడు ఈ ఏరియాకి వచ్చి కొంచెం స్పెండ్ చేస్తుంటాయి. మాకు ఇక్కడ ఆ ఫుడ్, ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి లేత వెదురు ఎక్కువ దొరుకుతుంది. ఆల్మోస్ట్ 200 acres ఉంది ఈ వ్యాలీ మాది కింద. అక్కడ ఫుల్గా ఉంది అక్కడ అనమాట. అది
మార్నింగ్ 7కి అట్లా రీచ్ అయ్యాం. వెళ్ళిన తర్వాత జస్ట్ కొంతసేపు స్పెండ్ చేసి పైకి కొండ దగ్గరికి వెళ్తున్నాం. చుట్టుపక్కల లొకాలిటీ బాగుంది. అంత సమ్మర్లో అయినా నాకు అదే అనిపిస్తుంది. ఇంత కూల్గా ఇంత గ్రీనరీగా ఉండడం చాలా మామూలుగా చూసాను శేషాచలం కానీ నల్లమల కానీ బాగా ఫుల్ డ్రై అయిపోయి అసలు ఆకు రాలిపోయి అట్లుంది. కానీ ఇక్కడ గ్రీనరీ ఉంది బాగుంది. మరి అంత డ్రైగా ఏం లేవు. కొంచెం ఫారెస్ట్ బాగానే ఉంది, చూసే చుట్టూ కూడా కనిపిస్తుంది. ఇంకా నా తెలిసి వింటర్లో ఇంకా అస్సలు చెప్పలేము. ఇక అంతా ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది ఇక్కడ పోతే. ఇంకా ఫాగ్ కూడా అంటే మంచు గించు భలే ఉంటుంది మార్నింగ్. ఇక్కడ రావడం సులభమే కానీ వెహికల్స్ అంటే చాలా ఈజీ. మనం సదుము తర్వాత సోముల నుంచి నంజంపేట నుంచి పెద్ద ఉప్పరపల్లి, తర్వాత ఆవలహల్లి అంటారు. ఆవలపల్లి తర్వాత ఇంకా మనం అక్కడి నుంచి ఇక్కడ రీచ్ అవుతాం. దుర్గంకొండ అంటే లోకల్స్ ఎవరైనా చెప్తారు. ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి నీట్గానే, ఇక్కడ రీచ్ అయిపోవచ్చు. ఇది పోయే రోడ్ అనమాట. ఇదంతా జస్ట్ ఉంటుంది. డైరెక్షన్స్ అన్నీ అంతే సింపుల్. మ్యాప్ కూడా పనిచేస్తుంది. వచ్చేసి లోకల్ ఒక 2 దారులు డైవర్ట్స్ ఉంటాయి, అక్కడ చూసుకుంటే చాలు. మీకు అంతా స్ట్రైట్ రోడ్ ప్యారల్ రోడ్డే ఉంటుంది ఎక్కడైనా. సన్ రైజ్ ఇప్పుడే అయితే ఆల్మోస్ట్ 7 అయింది. అదే అనమాట. అక్కడ పెద్ద బండ ఉంటుంది. బండ కింద ఆ గుహలో పేట మధ్యలో శివుడు వెలిసినాడు. అక్కడ చూస్తాం. మీకు వీడియో కంటిన్యూ చూడండి. మీకే జస్ట్ అంతా కవర్ చేశాను అనమాట. మిస్ కాకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి. అంతే, ఇక్కడ రీచ్ అయిపోయాను. దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకా వచ్చే మధ్యలో ఇక్కడ చెరువు ఉంది. లోటస్ తామర భలే ఉంటాయి చూడండి. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ పోయే దారిలో చెరువులో కొద్దిగా లోటసెస్ ఉన్నాయి. చాలా పింక్ కలర్ చూడండి మీరు. జస్ట్ చాలా బాగున్నాయి. చూస్తున్నారా తామరలు? దుర్గంకి వెళ్ళే దారిలో సూపర్గా ఉంటుంది లొకేషన్. చూడండి మీరు. సూపర్గా ఉన్నాయి. లోటస్ చూస్తున్నారు కదా, ఎక్కడైనా చూస్తారా మీరు? నాకు తెలిసి మీరు ఎక్కడ చూసినారు. ఇప్పుడు కూడా లోటస్ ఇట్లా ఉన్నాయంటే సూపర్గా ఉంటాయి. పింక్ కలర్ లోటస్ షేప్ చూస్తున్నారు కదా. కాయ కావాలంటే దొరికిస్తా. ఏం కాయ? కింద కాయ ఉందా? కాయలు ఉంటాయి. కడిగిపోతే నాయన తినేస్తాడు. ఆ పెద్దకు అంతే బాగుంది.
అది లోపల ఇది ముందర ఉండేదా పెద్ద పోనీ మెరకస్తున్నాడు ఎత్తివే వీడియో ఇట్లా కవర్ చేయను ఓకేనా. చాలా లోతుంది మూవ్ పోలేము అక్కడికి. నువ్వు పోలేవు లేదా అత్త ఇంకా నాకు ప్యాంట్ కరిగిపోతుంది. ఏ గుడికి ఏమో నాకు తెలియదు. ఏమో అత్త ఆ పక్క అయితే అందుతాయేమో. అది కడితో ఆ లాస్ట్ లో ఉంది దగ్గరగా. అది కూడా నాకు డెప్త్ ఉంటుంది. ప్యాంట్ కాయ పెట్టుకున్నావా? వీడియో చేస్తాను, యూట్యూబ్ లో వస్తాయి అన్ని నిజమే వస్తాయి. అసలు రాసింది అడుగుదాం. ఈ డ్రెస్ బాగా కుదిరింది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో తామర పూలు. ఫస్ట్ టైం నుంచి చూడడం ఇన్ని తామర పూలు. ఆ లోటస్లు అది కాక రకరకాలు వైట్ లోటస్, లక్ష్మీదేవి ఉంటుందో పెద్ద లోటస్, చిన్న లోటసెస్ సూపర్గా ఉన్నాయి. దిగి పెరగదాం అనుకున్నా కానీ నాకు ప్యాంట్ ఉండడం వల్ల కొద్దిగా లోపలికి వెళ్ళలేకపోతున్నా. లేకపోతే మంచి లోటస్ మీకు తెంపి చూపేవాడిని. ఇవన్నీ ఎక్కడంటే ఒక పల్లి దగ్గర, ఆ దుర్గం వెళ్ళే టెంపుల్ దగ్గర పల్లి దగ్గరలో ఉంటాయి. చాలా బాగున్నాయి లోటస్, అందమైన లోటస్. ప్రకృతి చూడ ఎంత అందంగా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విధంగా. నువ్వు ఎక్కడెక్కడ ఫారెన్ కంట్రీస్ అవి ఉంటారు కానీ మన దగ్గరనే చూడు ఎంత బాగుందో. చూస్తున్నారా లోటస్? ఈ లోటస్ చూడు ఎంత అందంగా ఉందో. వావ్ వావ్ వావ్. సో ఈ లోటస్ని తెంపుకున్నామంట, కొద్ది దగ్గరలో ఉంది నాకు. లెట్ మీ ట్రై దిస్. Yes, I got it, man. Got it, man. చూస్తున్నారు కదా, ఎట్టకేలకు సాధించాను. ఒక లోటస్ పెరిగాను. సో ఈ అందమైన తామర కొలను చెప్పాలంటే స్వర్గం ఇక్కడ. చాలా బాగుంది, సూపర్, వావ్. చూసారా, ఎక్కడ చూసినా తామరలే. ఓ శుభోదయం వేళ. awesome man, really awesome.
దుర్గం చెరువుకు దుర్గం కొండకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇప్పుడే రీచ్ అయ్యాను. చాలా బాగుంది వాతావరణం, చల్లని గాలి, చుట్టుపక్కల దట్టమైన అడవి. ఇక్కడ దుర్గంకొండ మల్లేశ్వర స్వామి గుడి అనుకుంటా. పైకి వెళ్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇది గుడి అనమాట. మామూలుగా ఇక్కడే మనకు పీలేరు నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గార్గే నది. ఇక్కడ ఒకప్పుడు గార్గే తపస్సు చేసిన ప్రాంతం అనమాట. దుర్గం కొండ అంటారు. మల్లేశ్వర స్వామి ఇక్కడ గుడి ఉంది. గుడి ప్రాంతం చూస్తున్నా. స్టెప్స్ గట్రా పైకి, ఇక్కడ స్టెప్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. కొన్ని చాలా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడే ఇక్కడ గుడి డెవలప్ చేస్తున్నారు. పోకట చెట్టు, చూస్తున్నారు కదా, ఇది దుర్గం కొండ. ఇక్కడ గార్గేయముని తపస్సు చేసి ఇక్కడ ఈ ప్రాంతం అనమాట. ఇక్కడ నుంచి గార్గే నది స్టార్ట్ అవుతుంది. గార్గే నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆవలపల్లి తర్వాత సదుము, పీలేరు, ఇక్కడికి వెళ్ళి పింఛా నది కలుస్తుంది. పింఛా నుంచి తర్వాత తెలిసింది కదా, అక్కడ జిల్లా పింఛా డ్యామ్ నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోతుంటన్నమాట. ఇది ఈ ప్రాంతం ఇక్కడ అనమాట. అందుకే ఇక్కడ గార్గే నది అని పేరు వచ్చింది. గార్గేయముని ఇక్కడ ఈ కొండలో ఉండి తపస్సు చేశారు. దుర్గం కొండ అంటారు దీన్ని. అందుకే ఇక్కడ వచ్చి కవర్ చేస్తున్నాను. మీరే చూడండి, ఇట్లా ఇది ఈ ప్రాంతం ఇంత చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా చిన్న గుడి డెవలప్ చేశారు. అప్పుడు వస్తుంటారు జనాలు. ఇక్కడ ఇంకా కొనే డెవలప్ చేశారు. చాలా బాగుంది, పచ్చదనంగా. వర్షం పడింది కాబట్టి అడవి చాలా దట్టంగా బాగుంది. కవర్ చేస్తున్నా చూడండి, ఇట్లా చూస్తున్నారా. ఇక్కడ గార్గే నది గుహల్లో కూర్చొని తపస్సు చేశాడు.
గార్గే యమున అంటారు ఇక్కడ పైన. అక్కడ గుహలో కూడా ఇంకా పైన ఇంకా ఉంది, చూపిస్తాను ఇక్కడ. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, బండపేట అంతా గుహ. కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ దారి అనమాట. ఈ దారి ఇంటి వెళ్ళాలి కొండపైకి. ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ కింద కోనేరు ఇంకా కొన్ని వసతి గృహాలు నిర్మించారు. దాంతోపాటు ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద చెట్లు చాలా బాగున్నాయి. ఇలా వెళ్ళాలి, పైకి వెళ్ళచ్చు. ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉన్నది. ఇంకా ఇప్పుడైతే బాగానే డెవలప్ చేశారు. చూడండి, గాలిగోపురం నిర్మాణం కూడా జరిగింది ఇక్కడ. ఇది గాలిగోపురం అనమాట. ఇట్లా పైకి వెళ్ళాలి. పెద్ద కొండ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పెద్ద పుట్ట కూడా ఉంది. మామూలుగా శివరాత్రి అప్పుడు చాలా మంది ఇక్కడ పూజలు చేస్తుంటారు. చూస్తున్నారా ఎంత పెద్ద పుట్ట ఉందో. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, విప్ప చెట్లు, కూకట చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి అడవంతా. ఇక్కడ స్టెప్స్ అన్ని ఇప్పుడు నిర్మాణం చేసేది ట్రై చేస్తున్నారు. స్టెప్స్ అన్ని అంటే ఆల్రెడీ టోల్ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు ప్రస్తుతానికి రోడ్ అంత నీట్గా లేదు. కాకపోతే చూస్తున్నారా పెద్ద కొండ అన్నమాట. మనం ఈ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారా గుడి నిర్మాణం కోసం ఇక్కడ ఒక క్రేన్ మీకు ఇచ్చారు. క్రేన్ ద్వారా పైకి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ గుడి స్టెప్స్ ఆల్రెడీ మార్గం కూడా స్టెప్స్ నిర్మించారు. ఇక్కడ నుంచి కింద నుంచి ఉంటాయి స్టెప్స్. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద వెదుర్లు ఉన్నాయి ఇక్కడ, బ్యాంబూస్. గాలికి చప్పుడు చేస్తున్నాయి, చూస్తున్నారా సౌండ్. సౌండ్ టప్ 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 అని గాలికి. చూడండి, మీరే చూడండి, నేచర్ సౌండ్ అంటారు. వింటున్నారు కదా, ఇది నేచర్ సౌండ్స్ అంటారు. మామూలుగా అడవిలో మీరు వింటుంటారు గాలి. వెదురు కర్రలు ఒకదానికి రాచుకున్నప్పుడు ఆ గాలికి వింటున్నారా, అదే నేచర్ సౌండ్. ఇన్ని స్టెప్స్ ఇక్కడ. దుర్గం గుడి మెట్ల దారి నిర్మాణం శ్రీ లక్ష్మణరెడ్డి గారి జ్ఞాపకార్థం భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఓకే, మన పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా ఇది డెవలప్ చేయబడుతుంది. సౌండ్ ఉంటుంది కదా ఎంత బాగుందో. జస్ట్
అదే అంటాను ఇంకా రాలేదే అని. ఇక్కడ మంచి నిర్మాణం చేస్తున్నారు మండపం. ఏమో గాలి మండపం మాది ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా వెదురు ఎంత వెదురు కర్రలు, పెద్ద పెద్ద వెదురు కర్రలు. ఇక్కడ మొత్తం ఒక 100 ఎకరాల్లో ఇలా ఉంటుంది. బాగా గాలికి విపరీతంగా ఊగుతున్నాయి. ఇక్కడ క్రేన్ ఏర్పాటు చేస్తారు పైన నిర్మాణం కోసం. ఈ క్రేన్ వాడుతున్నట్టున్నారు ఇలాగనమాట. అభిషేకం స్టార్ట్ కాలేదు. ఓకే ఓకే హాయ్ మనకి కవర్ చేసుకున్నాం. వావ్, చూసారా ఇక్కడంతా ఎంత గ్రీనరీ ఉందో. దుర్గంలో ఉండండి ఆయన అభిషేకం చేస్తాను.
వస్తాను నీకు తెలు పెట్టు మామ కనపడలా మామని కవర్ చేస్తూ పోతాండు. పుంగులూరు దగ్గర సంతో పెద్దపల్లి. దేవుని దర్శనం ముగిసింది. తిరిగి మేము కిందికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా దుర్గం కొండ నుంచి మళ్ళీ ఆవలహల్లి, నంజంపేట, సోమల, చౌడేపల్లి, సదుము, కల్లూరు, చిత్తూరు, బెంగళూరు. లేదా కల్లూరు నుంచి కడప వెళ్ళిన రూట్లో వెళ్ళవచ్చు అన్నమాట. ఇది అన్నమాట. చాలా బాగుంటుంది. స్పెండ్ చేయొచ్చు ఒక 1 డే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఉండొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చు. ఇదంతా కౌండిన్య అభయారణ్యం అనమాట. చాలా గ్రీన్గా ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడితో ఇది ముగుస్తుంది అనమాట. దేవుని దర్శనం చేసుకొని కొద్దిసేపు కొండమైన అక్కడే కూర్చొని ఇంకా ఫ్యామిలీతో కాబట్టి స్పెండ్ చేయొచ్చు. స్పెండ్ చేసిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాం. మామూలుగా శివరాత్రి అప్పుడు చాలా బాగుంటుంది. నార్మల్ డేస్లో ఓకే వచ్చి మనం ప్రకృతిని ఆస్వాదించాం. సమ్మర్లో కూడా చాలా మంది ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం హోమ్స్ అండి. గిసుల
పెద్ద పెద్ద చెట్లు చూడు ఎంత బాగుంది వెనకాల వ్యూ. అది చూసారు కదా, ఇప్పుడు మొత్తం కొండపైన దర్శనం చేసుకుని అక్కడ మొత్తం కొద్దిసేపు పెట్టిన తర్వాత కొండ దిగి వచ్చేసాను. ఇది ఎండింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ దిగి వచ్చిన తర్వాత మొత్తం వ్యూ చూసిన తర్వాత ఇంకా బయలుదేరి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము. పక్కన ఇంకా నీటి కొలను ఉంది. ఆ కొలను చూసిన తర్వాత నీటి కొలను అంటే జస్ట్ అది రైన్ వాటర్ అంతా కలెక్ట్ చేసి పెట్టారు. అక్కడ చాలా ప్యూర్గా ఉంటాయి వాటర్. స్నానాలు పాటు చేసిన తర్వాత ఇక్కడ భక్తులందరూ వచ్చి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అవుతుంటారు అన్నమాట. ఇక్కడ చాలా నేచర్గా చాలా బాగుంది. సో ఈ ట్రిప్ బాగుంది, చాలా బాగా. మీరైతే ఎప్పుడన్నా చూసుకోండి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కొంత లెంతీ వీడియో అయినా కొద్దిగా చూడండి, మీకు బాగుంది, బాగా అనిపిస్తుంది. దుర్గం కొండ మామూలుగా శివాలయం ఉంది పైన. శివరాత్రి మంచి తిరునాళ్ళు జరుగుతుంటాయి. మిగతా రోజులు కూడా వస్తుంటారు చాలా జనాలు. మరీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు, కానీ ఒక 20-30 మెంబర్స్ అలా ఉంటారు అంతే. కానీ పీస్ఫుల్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. నేచరు ప్లస్ భక్తి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో విజిట్ పాసిబుల్. ఇది గుడి దగ్గర కోనేరు అనమాట. ఇక్కడ స్వచ్ఛమైన నీరు, అంటే ఇక్కడ బోర్ వాటర్ అట్లా కాదు, రెయిన్ వాటర్. ఇక్కడ పైన ఇక్కడ గుడి దగ్గర నుంచి వర్షం పడుతుంది కదా, ఈ వాటర్ అంతా ఇక్కడ వచ్చి ఇక్కడ కలెక్ట్ చేస్తారన్నమాట. న్యాచురల్ వాటర్ చాలా బాగున్నాయి, చూస్తున్నావు కదా. మొత్తం చెట్లలోంచి వచ్చిన వనమూలికలన్నీ కలిపి వచ్చిన వాటర్ అన్నమాట. చాలా బాగున్నాయి వాటర్. ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు, ఇక్కడ గుడికి అవసరాలకు వాడుతున్నారు కోనేరుగా. ఇది న్యాచురల్ వాటర్ అనమాట. మొత్తం అడవిలోంచి వచ్చిన వాటర్, ఆ చెట్ల ద్వారా ఆకులు అలంలో వచ్చిన వాటర్ ఇక్కడంతా చూసుకుంటా ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మామూలుగా స్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్తారు అనమాట. నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. కోనేరు లాగా కాదు, బోర్ వాటర్ కాదు, డ్రైన్ వాటర్. అడవిలోంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ వాడుకుంటున్నాం అనమాట.